ముందు కథ ఉంది, దాని తగ్గట్టుగా కంటెంట్ ఉంది లోపల. బ్రతుకు కోసం బతకండి. సూపర్ ఉందన్న. బోర్ కొడుతుంది. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం నాగార్జునకి కొంచెం రోల్ తగ్గించారు. కుబేరా అయితే నిజంగా చాలా బాగుందన్న, ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది. బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం అయితే అల్టిమేట్ అనమాట. పీక్స్లో రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. అండ్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్, నాగార్జున గారు కింగ్. ఆయన ఊరికనే అనం పాన్ ఇండియా స్టార్లు ఎవరు ఊరికనే అయిపోరు. సో ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టరైజేషన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆయన వేదన పడిన ఆ సీన్స్ కానీ ఏదన్నా కానీ అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ ధనుష్ గారి క్యారెక్టరైజేషన్, అలాంటి ఒక బిచ్చగడి క్యారెక్టర్ చూసేసుకోవడం నిజంగా చాలా గట్సీ అనే చెప్పాలి. సో గట్సీ క్యారెక్టర్ చూసేసుకొని ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే అంత ఈజీగా. సో నాగార్జున గారికి, ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ రష్మిక గారి క్యారెక్టరైజేషన్, ఆవిడ ఎంత పరిధి మేర చేయగలరో అంతా చేశారు. సో ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. సో ఎవరిది తక్కువ లేదు, ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో మనకి, ఆ బిచ్చగాళ్ళ క్యారెక్టర్ నలుగురు, ధనుష్ గారితో ఉండే మిగతా ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్. ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి చూసే ఒక మంచి సినిమా. అండ్ అలాగే మనుషులు ఆలోచింపజేసే ఒక మంచి సినిమా కుబేరా అవుతుంది. ఎందుకంటే కుబేరా టైటిల్ ఏంటి అనేది క్లైమాక్స్లో ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా చాలా బాగుంది. మామూలుగా RRR, KGF ఇలాంటి హై ఎలిమెంట్స్ తోటి సినిమాలు తీసుకొచ్చేస్తూ ఉంటారు మన ముందుకి. హై ఎలిమెంట్స్ లేకుండా ఒక స్క్రీన్ ప్లే డ్రివెన్ సినిమాతో 3 గంటలు కూర్చోబెట్టారంటే శేఖర్ కమ్ముల గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న అదిరిపోయింది. సినిమా చూడండి, థియేటర్లో చూడండి. ఖచ్చితంగా మీ అందరినీ ఎక్కడ డిసప్పాయింట్ చేయని సినిమా కుబేరా. కుబేరా నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ధనుష్ యాక్టింగ్ గురించి. అది నేషనల్ అవార్డు కొట్టే అవార్డు పర్ఫార్మెన్స్ అయితే చేశాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం నాగార్జునకి కొంచెం రోల్ తగ్గించారు, కొంచెం సైడ్ క్యారెక్టర్లు వేసారు, చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప ఎక్కడ స్టోరీ వైజ్గా కానీ లేదంటే ఒక స్క్రీన్ ప్లే వైజ్గా కానీ లేదంటే ఒక ల్యాగ్ విషయంలో కానీ ఎక్కడ ఒక్క డిసప్పాయింట్మెంట్ కూడా లేదు. ఓవరాల్గా మూవీగా చూసుకుని మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్ మూవీ. 100% నేషనల్ అవార్డు వస్తుంది. ఇన్ కేస్ ఆయన నేషనల్ అవార్డు రాలేదంటే నేషనల్ అవార్డు ఉన్న వాల్యూ పోయినట్టే. ఆ లెవెల్ ఆయన యాక్టింగ్ చేశాడు. అండ్ మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు. ఆ కుబేరా ట్రాన్స్ అయినా సరే, లేదంటే లాస్ట్లో శివాన్ సాంగ్ వస్తుంది అదైనా సరే, లేదంటే నాది బీజం అయినా సరే నెక్స్ట్ లెవెల్ కొట్టాడు. అసలు ఎక్కడ కూడా ఒక ల్యాగ్లు అనిపించకుండా ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది బీజం పాయింట్ ఆఫ్. 3 hours వాళ్ళు ట్రిమ్ చేసుకున్నా సరే ఎక్కడో ల్యాగ్ లేకుండా తీసుకున్నారు. ఓన్లీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ ఎక్కడ కూడా ల్యాగ్ లాగా ఒక బోర్ సీన్స్ ఎక్కడా లేవు. మొత్తం 3 hours మొత్తం ఒక ఎంగేజింగ్ స్టోరీలా తీసుకున్నారన్న. ఓవరాల్గా బ్లాక్ బాస్టర్. లక్కీ భాస్కర్ తర్వాత ఆ రేంజ్ లెవెల్ యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ అయితే ఈ మూవీకి వస్తాయి. మంచి మూవీ అన్న, చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ కనెక్ట్ అవుతారా, యూత్ కనెక్ట్ అవుతారా నేనైతే నన్ను అడగండి. ఇది అందరు కనెక్ట్ అయ్యే మూవీ. కొంచెం 3 hours ల్యాగ్ డ్యూరేషన్ అనిపించింది, కానీ మూవీ అయితే మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ. నాకు ఎందుకో బిచ్చగాడు 2 టైటిల్ దీనికి పెట్టాల్సిందేమో అనిపించింది, కానీ మంచి మూవీ అన్న. సొసైటీకి ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది క్లియర్గా ఇచ్చారు. కాకపోతే టైం అనేది కొంచెం ఎక్కువ పట్టింది. 3 hours అనేది కొంచెం ల్యాగ్ అనిపించింది. నేను లేదు థియేటర్కి వచ్చి నేను అంతసేపు కూర్చోలేను, పాప్కార్న్ ఎక్కువ తినలేను అనుకుంటే ఇంట్లో కూర్చొని OTTలో ఫార్వర్డ్ చేసుకుని చూసే గ్యాంగ్ ఉంటే చూసుకోవచ్చు. కానీ లేదు 2 weeksగా 3 weeksగా మూవీస్ ఏం రాలేదు మంచి మూవీస్. సో నేను ఈ మూవీ ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మెయిన్గా ధనుష్ గారి యాక్టింగ్ అండ్ నాగార్జున గారి యాక్టింగ్ గురించి, లైక్ ఆయన ఒక ఏమంటారు ఒక మంచి క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. ఇది చాలా మంచి మూవీ, చూడొచ్చు అందరూ వచ్చి. అదే అన్న కొంచెం అంటే ల్యాగ్ అనిపించింది, బట్ గుడ్ ఫిలిం అన్న. లైక్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మంచి ఫిలిం. కంపేర్ చేస్తే మాత్రం నాకు ధనుష్ డామినేటెడ్ ద హోల్ షో. నేను నాగార్జున గారికి అంటే నేను ట్రైలర్లో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ చూసి ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ ధనుష్ డామినేటెడ్ ద షో అన్న. కుబేరా సినిమా అయితే చాలా బాగుంది. ఇందులో మెయిన్ వచ్చేసరికి ధనుష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. ఆయన అయితే క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు. ప్రతి సీను ప్రతి బిట్టు కూడా ఎక్సలెంట్ అనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. రష్మిక మందన్ కూడా చాలా బాగా చేసింది. టోటల్గా సినిమా అంతా కూడా సూపర్ హిట్. ఈ వీకెండ్లో పిచ్చ కలెక్షన్ అయితే ఎక్కడా ఆగదు. చాలా బాగుంటుంది సినిమా, ఫ్యామిలీ తగ్గ చూడాల్సిన సినిమా. అండ్ ఇంకొకటి, బయట బెగ్గర్స్ని ఎవరిని కూడా చులకంగా చేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఈ సినిమాలో చూపించాడు. ముందు కథ ఉంది, దాని తగ్గట్టుగా కంటెంట్ ఉంది లోపల. అవార్డు విన్నింగ్ సినిమా సూపర్. నేషనల్ అవార్డు పక్కా ధనుష్ గారికి. ఓవరాల్ రేటింగ్ 5.5. మూవీ చెప్తున్నా అవార్డు విన్నింగ్ సినిమా.
తమిళ్లో బెచ్చగడి ఎంత హిట్టో చెప్తున్నాను, తెలుగులో మన శేఖర్ కొమ్మల అలా తీసాడు సినిమా చెప్పాలంటే. అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. మొత్తం ఎమోషనల్ తో రన్ అవుతుంది సినిమా మొత్తం అవార్డు ధనుష్ యాక్టింగ్ అయితే చెప్తున్నాను పీక్స్. మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా మొత్తం ధనుష్ యాక్టింగ్ అసలు చెప్పడానికి మాటలు ఆయన యాక్టింగ్ మీద అసలు ఏమన్నా బాబు. అసలు ఎవడైనా బాగోలేదంటే ఖచ్చితంగా ఇండియన్ అయితే కాదు. నేను చెప్తున్నాను కదా, ఎమోషనల్ లేను ఇండియన్ అయితే కాదు. అలా ఉండే సినిమా లోపల కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అసలు సినిమా చూస్తే. రైటింగ్ స్క్రీన్ ప్లే ధనుష్ యాక్టింగ్ పీక్స్ అంతే. సేమ్ అంతే. ఇంకంటే అది తమిళ అంతే ఇష్టం, మన తెలుగులో శేఖర్ కొమ్మల అలా తీసాడు. దీనికి అవార్డు విన్నింగ్ సినిమా అన్న ఇది లోపల. అసలు ఆ స్క్రీన్ ప్లే కి యాక్టింగ్ కి డిఎస్పీ బీజిఎం కి మొత్తం అవార్డులు వచ్చు అందరికి. అలా ఈజీగా అసలు యాక్టింగ్ అలా ఇవ్వచ్చు, ఈజీగా వచ్చు. రష్మిక కూడా మంచిది, ఆవిడ కూడా యాక్టింగ్ బాగా చేసింది. కానీ మెయిన్ అయితే కనుక ధనుష్ ఈ సినిమాలు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉన్నాయంటే కనుక ధనుష్ గారి యాక్టింగ్ నేను చెప్తున్నాను పీక్స్ అంతే. ఆయన చెప్పిన ఇన్వాల్వ్ అయిపోయారు అలాగా. ఆయన అసలు ఆయన నటిస్తున్నట్లేదు, మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాడు అలాగా. ప్రాణం పెట్టేసాడు క్యారెక్టర్ చెప్పాలంటే. డామినేషన్ అంటే ఆయన హెల్పింగ్ క్యారెక్టర్ ఆయనకి. ధనుష్ గారికి అంతగా నించుంటారు మొత్తం. నాగార్జున గారికి మంచి కంబ్యాక్ మూవీ నేను చెప్పాలంటే. సినిమా అయితే చాలా బాగుంది. నెగిటివ్ అంటే తెలియక తప్పు చేస్తారంటే అంత మించి ఏం కాదు. తెలియజేసిన దానికి బోల్ తేడా ఉంటుంది కదా. కానీ మంచిగా ఆయన ఇంటర్వ్యూ ఆయన లాస్ట్ సీన్ ఉంటుంది ఆయనది హైలైట్ అన్న నిజంగా. ఆయన లాస్ట్ సీన్ అయితే కనుక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ఏదో ఉన్న కోట్లు ఉండడం ఎక్కువ కాదు, బెచ్చగాడే తక్కువ కాదు. భూమి మీద ప్రతి ఒక్కరు సమానమే. ఆ దేవుడు ముందు అందరూ సమానం అన్నది మెసేజ్ మూవీ. సూపర్ అండి. ఏమంటారు 5.5 అన్న నేను చెప్తున్నాను. అవార్డు విన్నింగ్ మూవీ ఏం చెప్పాలంటే అసలు లోపల ఎమోషనల్ అయిపోతాం మొత్తం, ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. అలా ఉంటుంది సినిమా మాత్రం.